గురుగారు నమస్కారం అండి. సో నేను ఇంకొక ప్రత్యేకమైన వీడియో చూపించబోతున్నా చూడండి. पेशाब करते समय करे ये कार्य व्यक्ति होगा आपके वश में। पराई स्त्री को अपने वश में करना चाहते हैं, पड़ोसन को अपने वश में करना चाहते हैं, किसी भी स्त्री को, किसी भी महिला को, किसी भी प्रेम को, अपने बॉयफ्रेंड को, गर्लफ्रेंड को मनाने के लिए विशेष उपाय लेकर आया हूँ। हर व्यक्ति आपका गुलाम होगा, आपकी बात मानेगा, जो चाहोगे वो करेगा। करना क्या, आपको एक कोरा कागज लेना है और ये उपाय आपको शनिवार के समय, रात्रि के समय करना है। हो सके तो 12 बजे के बाद ही कीजिएगा। आपको एक कोरा कागज लेना है, व्हाइट कलर का कोरा कागज, उसमें हरे पेन की सहायता से उस व्यक्ति का नाम को प्लस नीचे करके अपना नाम लिख देना है। लिखने के बाद आपको इस मंत्र को ओम कामेश्वरी वशम कुरु कुरु इसको 51 बार आपको बोलना है। इस लिफाफे को अच्छी तरीके से बंद करके अपने मुंह में रखकर आपको लौंग भी इसके साथ आपको रख लेनी है और आपको पेशाब करते समय इस मंत्र को पुनः बोलना है, ओम कामेश्वरी वशम कुरु कुरु स्वाहा। इस मंत्र को आपको 51 फिर से बोल देना है। आप देखेंगे वो व्यक्ति का 24 घंटे के अंदर आपका फोन आ चुका होगा, वो व्यक्ति आपसे मिलने आ चुका होगा, जो कहोगे वो करेगा। సో చూడండి గురుగారు, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అలాంటి ఆలోచనలు లేని వాళ్ళకు కూడా వచ్చేలాగా చెప్తున్నారు. అంటే ఇంకా ఇంక్లూడింగ్ అమ్మవార్ల పేర్లు కూడా చెప్పి మంత్రాలు డైరెక్ట్గా బయటికి చెప్పేస్తున్నారు. అసలు ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో తాంత్రికము ఇవన్నీ కొన్ని పేర్లు వింటున్నారు. అవును కదా, బ్లాక్ మ్యాజిక్ అని. బ్లాక్ మ్యాజిక్ ఇది బ్లాక్ మ్యాజిక్ కాదు, తాంత్రికము కాదమ్మా. ఇది క్షుద్రం ఒకటి, దీన్ని క్షుద్రము అని అంటారు. ఓకే. రెండు, జనాల యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ తో వీళ్ళు ఆడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ 100% ఇది. ఎందుకంటే తల్లి ఇక్కడ ఈ వ్యక్తి చెప్పినటువంటి పనులు బహిర్గతంగా చేయడానికి చెప్పకూడనటువంటివి. అవును, అర్థమైందా? మూత్రం పోసేటప్పుడు మీరు ఇలా చేయండి, పలానా వ్యక్తుల్ని ఊహించుకోండి, పలానా వాళ్ళ పేర్లు రాయండి, ఇట్లాంటి వీడియోస్ ఇవి ఎక్కడా కూడా శాస్త్రంలో ఇలాంటివి చేయమని చెప్పలేదు. ఇవన్నీ కూడా క్షుద్ర విద్యగా పరిగణించబడ్డది. అర్థమైందా? ఇలా ఎవరైతే చేస్తారో వాళ్లకు మంచి జరగకపోగా వాళ్ళకు చెడే జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల అతని కుటుంబం మొత్తము, ఫ్యామిలీ మొత్తము బాధ్యత వహించాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి మంత్రానికి ఒక దేవత ఉంటుంది కదా. అవును. ఇలాంటివి చేస్తే ఆ దేవతను మనం అవమానించినట్టేనా కదా? అంతే కదా. దానికి కాలం శిక్షిస్తుందా లేదా? అవును. అవునా కదా? ఇటువంటివి భూత ప్రేత పిశాచాలు, క్షుద్రోపాసకులు, దుష్ట దుర్మార్గులు ఇట్లాంటి ప్రయోగాలు చేయడానికి ఆలోచన చేస్తారు. అసలు ఆ తాటే దరిద్రమైన తాట అది. అవును అవును. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు 10 మంది నిన్ను ప్రేమిస్తారు. లేదా నువ్వు నిజాయితీగా ఉండి ఎదుటి వాళ్ళు నిజాయితీగా లేకపోతే వాళ్ళు నిన్ను మోసం చేస్తే నీ అదృష్టంగా భావించు. అంతే. అర్థమైందా? నీ అదృష్టంగా భావించు. నాయన సంతోషం, ఇప్పుడే తెలిసింది, ఇక్కడికి చాలు అని ఆగిపో తప్ప ఇట్లాంటివి చేసి దారుణ పోయే కంపెనీ ఎత్తుకు పెట్టుకొని అనవసరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. తర్వాత అసలు ఇట్లాంటి వ్యక్తుల వల్లనే నిజమైనటువంటి గురువులకు కావచ్చు, నిజమైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది, దురభిప్రాయం వచ్చేస్తుంది. డైరెక్ట్ గా అఫీషియల్ గా మీడియా వాళ్ళతో ఫేస్బుక్ లో కావచ్చు, ఓన్ అకౌంట్స్ కావచ్చు, ఇలాంటివి చెప్పడం, కింద నెంబర్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లైఫ్ దెబ్బతింటది. పగలు, ప్రతీకారాలు, తర్వాత అర్హత లేనటువంటి వ్యక్తులను కూడా మనం వశీకరణం చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే అని చెప్తున్నారు. అదే వావి వరసలు అన్ని కోల్పోయి మనుషులు కామ పిశాచాల్లా తయారవుతారు. అవును. సో ఇప్పటికిప్పుడు మనకి ఎవరైనా చూడగానే నచ్చితే వాళ్ళ మీద ఆటోమేటిక్ ఇట్లాంటి ట్రై 100% చేసే అవకాశాలు లేవా? కనుక నేను అనేది ఏంటంటే అసలు అది పారదు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు ఎన్ని కోటి సార్లు జపం చేసినా మంత్రం పారదు. ఇట్లా మంత్రం చెప్పినా ఇట్లాంటివి ఇవన్నీ క్షుద్రాలు, అవి వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్, ప్రయోజనం లేదు, అంత సీన్ లేదు, అది రాదు. కానీ దీనివల్ల ఈ వీడియో చూడడం వల్ల ఫస్ట్ 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, మనుషుల యొక్క సైకలాజికల్ బలం ఏదైతే ఉందో, సైకలాజికల్ బలం అనేది దెబ్బతింటుంది. అర్థమైందా? 2, మనుషులు ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటారు. 2 నష్టాలే. దీనికి కారణం ఎవర్రా అనంటే చెప్పిన గురువుగారు తప్పు కాదు, దీన్ని చూపిస్తున్నటువంటి మన మీడియా వాళ్ళది కూడా తప్పే. అర్థమైందా? ఇట్లాంటి గురువులను ఎంకరేజ్ చేయడం చేస్తున్న మీడియా వాళ్ళది కూడా తప్పే. సో ఇక్కడ
ఇలాంటివి చూపించేటటువంటి గురువు గారులది ఎలాంటి తప్పు ఉందో, ఉమ్. చెప్పేటటువంటి చెప్పే గురువులది ఎంత వాళ్ళది. తప్పు ఉందో చూపించే మీడియాది అంత తప్పు ఉంది. అవును, చూసే జనాలు కూడా అంతే ఉన్నారండి. సో మీడియా వాళ్ళు జనాలు కూడా ఏం చేస్తారు, చేస్తున్నారు. వాళ్ళకు ఏది జనాలు వాస్తవానికి జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు. అవును, అలానే ఏ పనైనా ఈజీగా ఏదైనా వాళ్ళకు నచ్చినట్టే జరగాలి. అవతల వాడికి అర్హత ఉందా లేదా, అనేది ఆ? లేదు. భార్య అయినా భర్త అయినా ఒకరి మీద ఒకరు అన్యోన్యంగా కలిసి ఉండాలి అని అనుకునేటట్లు లేరు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలి. ఎస్, వాడు నా వశంలోకి రావాలి. నా ఇప్పుడు grip ఈయన లో అదే ఉండాలి చెప్పాడు, అన్నట్టు. అవును. కంప్లీట్ మన వశంలోకి బానిస అయిపోతారు అంటున్నాడు. అవును, అవును. బానిస అవ్వడం ఏంటండి, ఎవరైతారండి? ఒక వ్యక్తి మీరు ఏం చేసినా ఆ వ్యక్తిని మీరు లొంగ తీసుకోలేరు, బానిస అవ్వలేరు. బానిస అవ్వడము అని అంటే పశుపక్షాదులకు కూడా చాలా మంది బానిస అనే పదము ఇంపాక్ట్ అన్ని సందర్భాల్లో పనిచేయదు. పిల్లిని కూడా రూమ్ లో కట్టేది కొడితే పులి అవుతుంది అని శాస్త్రం ఉన్నది. అవును. అలాంటప్పుడు అన్ని చదువుకున్నటువంటి ఒక వ్యక్తి బానిస ఎలా అవుతాడండి? సైకలాజికల్ గా మనుషుల్ని దెబ్బతీయడం కాకపోతే అంతే. ఎందుకు అవుతారు బానిస? నీ ప్రవర్తన బాగుంటే ఎవడైనా నీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. అవును, నీ ప్రవర్తన బాగాలేకపోతే నువ్వు ఏం చేసినావని నచ్చదు. అవును, అవును. ఇక్కడ కలవాల్సింది మంత్రంతోనో వాని ఫోటోతోనో ఇంకోటో కాదు. మీ ఐడియాలజీ నా ఐడియాలజీ, మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ కలిసింది అనుకోండి, ఒకరినొకరు మనం అండర్స్టాండ్మెంట్ అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నచ్చుతారు. అవును. అది ఆ ఫ్రీక్వెన్సీ సెట్ కాకపోతే మీరు ఎంత మంచోళ్ళైనా కానీ నాకు సెట్ అవ్వరు, అవును. నేను ఎంత మంచోళ్ళైనా కానీ మీకు నేను సెట్ అవ్వరు. అవును, అవును. ఇంతే. అది భార్యాభర్తలైనా, స్నేహితులైనా, లవర్ అయినా, అధికారులైనా, మన కింద పనిచేసే ఎంప్లాయ్ అయినా మనకు నచ్చట్లేదు అన్నా, మన పై అధికారి కూడా మనకు నచ్చట్లేదు అంటే ఇక్కడ ఐడియాలజీస్ కనెక్ట్ అవ్వకపోవడం, అవును. వాళ్ళ ఇద్దరి యొక్క ఆలోచన దృక్పథాలు కనెక్ట్ అవ్వకపోవడం, వాళ్ళిద్దరి ఆలోచనలు, వాళ్ళ ఇద్దరి యొక్క విధానాలు, వాళ్ళ యొక్క ఏవైతే ఫండమెంటల్ రూల్స్ అవి ఇవి ఉన్నాయో, వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు కావచ్చు, అవి కనెక్ట్ అవ్వకపోవడం, దానివల్లనే అభిప్రాయాలు ఏర్పడతాయి వ్యక్తుల మీద. ఆ అభిప్రాయమే నిర్ణయంగా తీసుకొని అలా వ్యవహరిస్తుంటారు తప్ప ఇట్లాంటి మంత్రాలకు కావచ్చు, ఇట్లాంటి పిచ్చి చేష్టలకు కావచ్చు అది శాస్త్రంలో చెప్పలేదు. ఇవన్నీ క్షుద్రములు. దయచేసి జనాలందరికీ చెప్తున్నా, మీరందరూ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ టాలెంటెడ్. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వీడియోలు చూసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి, మీ టైముని, మీ డబ్బును, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. తప్పకుండా గురుగారు మాకు, మా ప్రేక్షకులకి నేటి సమాజంలో ఉపయోగపడే ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం.